సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు మకర సంక్రాంతి రేపటి నుండి కూడా మళ్ళీ ఆ స్కూళ్లకు కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఆ పనుదినాలు నడుస్తున్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ కూడా మళ్ళీ పట్టణాలకు వెళ్ళేందుకు సొంత ఊర్లకు వెళ్ళేందుకు కూడా వాళ్ళు పయనం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాము. ప్రజలందరూ కూడా సరే ఊర్లకు వెళ్ళడానికి కూడా మళ్ళీ కిటకిటలాడే పరిస్థితి కూడా కనపడుతుంది. నల్గొండ ఆర్టీసీ బస్ స్టేషన్ మాత్రము ప్రయాణికులతో మరి కాసేపట్లో మరి 2 గంటలకు 3:30 ప్రాంతంలో కూడా ఆ క్రౌడ్ మరీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రము 5-6 గంటలకు మాత్రము విపరీతమైన క్రౌడ్ ఏర్పడుతున్నాను. వారికి అనుగుణంగానే మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా ఈసారి ఆర్టీసీకి భారీగానే ఆదాయం వచ్చిందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రేపు కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటున్న క్రమంలో కూడా దానికి సంబంధించిన బస్సులను కూడా మేము ఆల్రెడీ పెంచుకుంటూ పోతున్నాము. రద్దీని పట్టుకొని కూడా మేము ఆ బస్సులను కూడా పెంచే ఆలోచన చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాల నుంచి కూడా నల్గొండకు వచ్చి నల్గొండ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా ఆ క్రౌడ్ మరి కాసేపట్లో కూడా పెరిగే అవసరం ఉంది. ఇప్పటికే నెమ్మదిగా కూడా వస్తున్న క్రమంలో కూడా మరి ఒక 4 గంటలకు 5 గంటలకు మాత్రము ఈ క్రౌడ్ ఎక్కువగా వస్తుందని కూడా అది వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా బస్సులను కూడా సిద్ధం చేసుకున్నట్టు కనపడుతుంది. మనం ఆ విజువల్లో కూడా బ్యాక్ సైడ్ చూస్తున్నాం. విజువల్లో కూడా దానికి సంబంధించిన బస్సులు ఏదైతే సూర్యాపేట కానీ నల్గొండ కానీ నకరకల్ కానీ ఆ చండూరు మునుగోడు తదితర ప్రాంతాలకు వెళ్ళే ఆ బస్సులను కూడా వాళ్ళందరూ కూడా సిద్ధం చేసి పార్కింగ్ చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మధ్యాహ్నం మరొక 3-4 గంటల ప్రాంతంలో మాత్రము క్రౌడ్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కు వెళ్ళే ప్రయాణికులు మాత్రము చాలా బారులు తీరే అవకాశం కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా అందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటుంటారు కాబట్టి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రజలు వస్తారని కూడా అధికారులు చేస్తారు. వచ్చిన వారికి కూడా ఎక్కడ కూడా ఎవరి ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసాము. అవసరమైతే అధిక బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే మాత్రము ఇదే అదునుగా భావించి కూడా ఏదైతే ఆర్టీసీకి ఆ బస్టాండ్కు పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు వాహనాలు ఏదైతే కార్లు కానీ జీపులు కానీ ఆటోలు కానీ ఎక్కువ కూడా అందులో వెళ్ళడానికి కూడా ప్రయాణికులు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మేము చూస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒకవేళ అక్కడ ఆర్టీసీకి సంబంధించిన వారు కూడా బయట కూడా పహారా కాస్తున్న పరిస్థితి అక్కడ పరిస్థితుల్లో అయితే ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి కార్లు కానీ వెహికల్ కానీ ప్రైవేటు వాహనాలు కానీ నిలపకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా సాయంత్రం 4-5 గంటలకు మాత్రం నల్గొండలో మాత్రం క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం దీనికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.